హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ స్పేస్ ఐలాండ్. గైస్ ఈ వీడియోలో మనం ఒకవేళ మనం మాస్టర్స్‌కి ఇంత ఖర్చు పెట్టి వచ్చిన తర్వాత, మనం జాబ్ వెతికి దాని తర్వాత మన టైం అయిపోయి, మన వీసా పీరియడ్ అయిపోయి, మనకి జాబ్ రాకపోతే ఏం చేయాలి? ఇంటికి వచ్చేయటమేనా? లేకపోతే ఇండియాకి వచ్చేయటమేనా? ఇంకేమన్నా ప్రాసెస్ ఉందా? అనేదే మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో, చాలామందికి చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నవాళ్ళు గాని, లేపోతే మన ఇండియాలో ఉండి ఐర్లాండ్‌కి ప్లాన్ చేస్తున్న వాళ్ళు గాని, సో, వాళ్ళకుండే కామన్ డౌట్ ఇది. ఇక్కడ జాబ్ మార్కెట్ ఎలా ఉంది? సరే జాబ్ మార్కెట్ బాగున్నా మీకు జాబ్ రాకపోతే ఏం చేయాలని? సో, దీన్ని మామూలుగా మీకు తెలిసిన ప్రాసెస్సే గైస్. 1 ఇయర్ మాస్టర్స్ ఉంటది. దాని తర్వాత 2 ఇయర్స్ మనకి స్టాంప్ 1G ఉంటదనమాట. అదే గ్రాడ్యుయేట్ వీసా. ఈ 2 ఇయర్స్‌లో మనం ఫుల్ టైమ్ జాబ్ ఎతుక్కోవాలి. అంటే స్పాన్సర్‌షిప్ ఇచ్చే జాబ్ ఎతుక్కుంటాం అనమాట. సో, ఈ 2 ఇయర్స్‌లో మనకి స్పాన్సర్‌షిప్ జాబ్ రాకపోతే మనం 1G ఎక్స్‌టెన్షన్‌కి అప్లై చేస్తాం. సో, ఈ 1G ఎక్స్‌టెన్షన్ ఇప్పుడు అంతకుముందు చాలా ఈజీగొచ్చేది. ఇప్పుడు కొంచెం టఫ్ అయింది. బట్ ఈ 1G ఎక్స్‌టెన్షన్‌కి అప్లై చేసే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, సో, మనం 1G ఎక్స్‌టెన్షన్‌కి అప్లై చేస్తే వాళ్ళు చెక్ చేసేదేంటంటే, ఈ లాస్ట్ 2 ఇయర్స్‌లో మీరు ఎన్ని జాబ్స్ అప్లై చేశారు? ఎన్ని రిజెక్షన్స్ వచ్చాయి? అంటే మీరు ఎంత సీరియస్‌గా ట్రై చేశారనేది వాళ్ళు కన్సిడర్ చేస్తారు. మీకు అప్రూవల్ ఇచ్చే ముందు. అండ్ ఇంకొకటేంటంటే అంటే మీరు ఎంత డెడికేటెడ్‌గా ఉన్నారు. అంటే 1Gలో ఆ 2 ఇయర్స్‌లో మీరు ఏ జాబ్ జేశారు? అంటే ఏంటంటే ఇప్పుడున్న సిట్యుయేషన్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఆబ్వియస్‌లీ మనకి ఫ్లో ఎక్కువైంది. 1G ఎక్స్‌టెన్షన్ అప్లికేషన్స్ గూడా చాలా అయ్యాయి. సో, వాళ్ళెలా ఫిల్టర్ చేస్తున్నారంటే ఒకటి మీరు 1Gలో ఉన్నప్పుడు ఆ 2 ఇయర్స్ మీరు ఏ జాబ్ జేశారు? ప్రొఫెషనల్ జాబ్ జేశారా? లేపోతే నార్మల్ ఏదన్నా చిన్న పార్ట్ టైమ్ జాబ్ పిజ్జా షాప్‌లో అలా జేశారా? అనేది కన్సిడర్ జేస్తారు. అండ్ ఇంకొకటి మీరు ఎన్ని అప్లికేషన్స్ ఏసారు? జాబ్ అప్లికేషన్స్ ఏసారు. అంటే మీరు నిజంగా సీరియస్‌గా ఉన్నారా? లేపోతే టైమ్ వేస్ట్ చేస్తా డైరెక్ట్ ఐర్లాండ్‌లో ఉండటానికి ట్రై చేస్తున్నారా? అనేది వాళ్ళు వెరిఫై చేస్తారనమాట. సో, దాన్ని బట్టే వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అండ్ డెసిషన్‌లో గూడా మీకు ఎన్ని మంత్స్ ఇవ్వాలనేది గూడా దాన్ని బట్టే ఉంటది. సో, దీనికేంటంటే చాలామంది వాళ్ళ అంటే ఎవరికి వాళ్ళు చేస్తున్నారు ఎక్స్‌టెన్షను. బట్ నా సజెషన్ ఏంటంటే సాలిసిటర్ త్రూ వెళ్తే బెటర్ అనమాట. సో, మీకు ఆబ్వియస్‌లీ బయట చాలా చార్జ్ చేస్తున్నారు ఐ నో. బట్ మీకు హెల్ప్ కావాలంటే మీకు బయట దొరకకపోతే యూ కెన్ ఆస్క్ మీ. ఐ కెన్ సజెస్ట్ యూ సమ్ సాలిసిటర్ అనమాట. సో, మా యాహ్! సో, కొంతమందికి నేను చూసిన కొంతమందికి 6 మంత్స్ వచ్చింది. కొంతమందికి డైరెక్ట్‌గా 1 ఇయర్ గూడా వచ్చింది. సో, ఇట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వి ప్రొజెక్ట్ అవర్ సెల్ఫ్. మనం అప్లికేషన్‌లో ఎలా చూపిస్తామో దాన్ని బట్టే మనకి రిజల్ట్ ఉంటదనమాట. సో, ఇప్పుడైతే ఎక్స్‌టెన్షన్ అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ చేస్తున్నారు. సో, బేస్డ్ ఆన్ దిస్ వాళ్ళు ఏ జాబ్ జేశారు? లేపోతే ఎన్ని అప్లికేషన్స్ ఏసారనమాట. ఎన్ని అప్లికేషన్ ఏసారు దాన్ని బట్టి. సో, నేను జెప్పేదేంటంటే ఎవరైనా మాస్టర్స్‌కొచ్చినప్పుడు మీరు జాబ్ ట్రయల్స్ మీరు వచ్చినప్పటి నుంచే ట్రై జేయొచ్చు. అండ్ ఎక్స్‌పీరియన్స్ పీపుల్ అయితే మీరు డైరెక్ట్‌గా మాస్టర్స్‌కొచ్చిన నెక్స్ట్ మంత్ నుంచే ట్రై జేయొచ్చు. ఎందుకంటే మీకు నిజంగా స్కిల్స్ ఉండి ఆహ్, ఎంప్లాయర్ సాటిస్ఫాక్టరీ అయితే మీకు మాస్టర్స్‌లో ఉన్నప్పుడే స్పాన్సర్‌షిప్ ఇచ్చి వర్క్ వీసాలాగా చేంజ్ జేస్తారనమాట. హే గైస్! మన వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న పాజ్. మన చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఈ స్టూడెంట్ వీసా ప్రాసెస్ గురించి గాని, ఈ స్టూడెంట్ వీసా ఎవరి త్రూ వెళ్ళాలని. ఐ సజెస్ట్ యూ యూనిఫ్లిక్ గైస్. ఇది స్టూడెంట్ లెడ్ కమ్యూనిటీ. అండ్ ఇది మేనేజ్ చేసేది కూడా వెల్ ప్రొఫెషనల్స్ అనమాట. మిమ్మల్ని ప్రాపర్‌గా గైడ్ చేస్తారు. అండ్ వీళ్ళు ఈ సర్వీస్‌కి $800 చార్జ్ చేస్తారు గైస్. అండ్ మీరు నా కూపన్ కోడ్ SSI 300 వాడితే మీకు 500 చార్జ్ చేస్తారు. అది కూడా మీకు ఆఫర్ లెటర్ వచ్చిన వెంటనే ఆ 500 కూడా మీకు రీఫండ్ చేస్తారనమాట. అండ్ మీరు వీళ్ళని వాట్సాప్‌లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. సో, జస్ట్ యూజ్ మై కోడ్ SSI 300. దే వోంట్ బి చార్జింగ్ ఫర్ ఎనీథింగ్. మీరు వాట్సాప్‌లో చాట్ చేయాలన్నా కూడా వాళ్ళు సింగిల్ పెన్నీ చార్జ్ చేయరు. సో, జస్ట్ యూజ్ మై కోడ్ SSI 300. ఐ హోప్ దిస్ హెల్ప్స్. లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. సో, మీరు మాస్టర్స్‌కు వచ్చిన వెంటనే మీరు జాబ్ ట్రయల్స్ చేయండి. అండ్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో సో, మీరు మాస్టర్స్ చేసేటప్పుడు ఆల్రెడీ మీరు ఒక డొమైన్ ఫిక్స్ అయిపోండి. లైక్ ఐటీలో అయితే క్లౌడ్ గానీ, డేటా అనలిటిక్స్ గానీ అలా. సో, ఫిక్స్ అయిపోయి దానికి రిలేటెడ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు మాస్టర్స్‌లో ఉండి ఆ 1 ఇయర్ చాలా క్రూషియల్. మీరు మాస్టర్స్ అసైన్‌మెంట్స్ ఎంత బాగా చేస్తారో, మీ స్కిల్స్ కూడా అంతే బ్యాలెన్స్డ్‌గా డెవలప్ జేసుకోవాలి. మీరు మాస్టర్స్ చేసేటప్పుడే మీరు జాబ్ పోర్టల్స్ రిఫర్ చేస్తూ ఉండండి. అంటే వాళ్ళు ఏ స్కిల్స్ ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు ఫ్రెషర్స్‌కైతే అండ్ ఇంకేమైనా సర్టిఫికేషన్స్ ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారా చేసి దాన్ని బట్టి వెళ్ళండి. అండ్ ఒకటేసారి 2 ఫీల్డ్స్‌లో ట్రై జేయటం, రెండిటికి సీవీ అప్లై చేయటం ఇలాంటివి చేయకండి. ఎందుకంటే ఒక్కసారి మీరు జాబ్ అప్లై చేస్తే ఎనీ ఐరిష్ కంపెనీ వాళ్ళు 6 మంత్స్ మీ డేటా హోల్డ్ చేస్తారనమాట. సో, మీరు ఒక్కసారి ఒక కంపెనీకి అప్లికేషన్ ఏస్తన్నారంటే మీకు సెకండ్ ఛాన్స్ ఉండదనమాట.
సో కొంతమంది చేస్తున్నారు. సెకండ్ ఛాన్స్ ఎలా అంటే లైక్ నేమ్స్ మార్చి చేయడం ఇలా చేస్తున్నారు. బట్ జెన్యూన్ వేనే నేను సజెస్ట్ చేస్తా కాబట్టి, సో ఒక కంపెనీకి అప్లికేషన్ డ్రాప్ చేసేటప్పుడు మీరు ప్రాపర్‌గా రెజ్యూమే స్కిల్స్ అప్డేట్ చేసి చేయండి. సో ఈ ఫ్రెషర్స్ ఖచ్చితంగా స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే ఐర్లాండ్ ఈజ్ మెయిన్‌లీ ఫర్ ఎక్స్‌పీరియన్స్డ్ పీపుల్. ఫ్రెషర్స్‌కి చాలా కష్టం ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఉన్నోళ్ళని అడిగినా కూడా చెప్తారు. సో, అందుకని మీరు స్కిల్స్ డెవలప్ జేసుకోండి. ఎక్స్‌పీరియన్స్ పీపుల్ అయితే ఆల్రెడీ మాస్టర్స్‌లో ఉన్నప్పుడే మీరు జాబ్ అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో, వాట్ ఈస్ ద సెకండ్ వే? అంటే ఇప్పుడు 1G ఎక్స్‌టెన్షన్ అనేది వన్ వే. సెకండ్ వే ఏంటి? ఎక్స్‌టెన్షన్ కాకపోతే. సో, ఇక్కడేంటంటే ఐర్లాండ్‌లో రూల్ ఏంటంటే మీరు అప్ టు 7 ఇయర్స్ దాకా మీరు చదువుకోవచ్చనమాట. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అయినా. సో, ఒకవేళ మీరు ఈ ఎక్స్‌టెన్షన్ ఎందుకని ఇంకో 1 ఇయర్ కావాలంటే డైరెక్ట్‌గా ఇంకో కోర్స్ ఏదైనా తీసుకొని మీరు అప్లై చేస్తే ఏదైనా కాలేజ్‌కి మీకు ఇంకో 1 ఇయర్ వీసా ఇస్తారు. సో, ఆ 1 ఇయర్‌లో మీరు మళ్ళీ జాబ్ ఎతుక్కోవడం ట్రై చేయాలి. మళ్ళీ ఆ 1 ఇయర్ అయిపోతే మళ్ళీ యాజ్ యూజువల్ ఎక్స్‌టెన్షన్‌కి అప్లై చేయాలి. లేకపోతే ఇంకో కోర్స్ తీసుకోవాలి. బట్ ఈ కోర్స్ తీసుకోవటం ఇదంతా ఏంటంటే చాలా మనీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటది. సో, ఐ సజెస్ట్ ఎక్స్‌టెన్షన్ అప్లై చేయండి. బట్ 1Gలో ఉన్నప్పుడు మాత్రం టైం అస్సలు వేస్ట్ చేయకండి. మీకు మాక్సిమం ఎన్ని కుదిరితే అన్ని జాబ్ అప్లికేషన్స్ ఎయండి. సో, ఎందుకంటే ఒకవేళ ఎళ్ళాలన్నా కూడా అదే కన్సిడర్ చేస్తారు. అండ్ యాహ్! నేను కామెంట్స్ చూస్తూనే ఉంటా గైస్. చాలామంది జాబ్ మార్కెట్ ఎలా ఉంది? ఐటీకి ఈ డొమైన్‌కైతే ఎలా ఉంది? ఈ డొమైన్‌కి ఎలా ఉందంటున్నారు. సో, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను హెల్ప్ చేయాలనుకుంటే మీకు కనుక ఐటీలో ఏదన్నా ఫీల్డ్‌లో లైక్ సాప్ గానీ, ఫుల్ స్టాక్ గానీ, టెస్టింగ్ గానీ, లేపోతే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ గానీ, వీటిలో గానీ మోర్ దాన్ 5+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండి, మీకు జెన్యూన్ ఎక్స్‌పీరియన్స్, స్కిల్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో గైస్. కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను మీకు హెల్ప్ చేస్తాను వర్క్ వీసా చేయడానికి. ఎందుకంటే ఐ నో ఏ జెన్యూన్ కన్సల్టెంట్. సో, తను ఇలా ఆల్రెడీ స్కిల్డ్ పీపుల్‌ని హైర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారనమాట. సో, ఓన్లీ మీకు 5+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అది కూడా జెన్యూన్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నేనే మీకు టచ్‌లోకొస్తాను. అండ్ ఈ ప్రాసెస్ ఏంటో చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఈ వర్క్ వీసాకి గాని, ఇలా ఆల్రెడీ స్కిల్స్ ఉండి మీరు ఇలా నన్ను కాంటాక్ట్ అయితే నేను మనీ ఎవరి దగ్గర తీసుకోను. అండ్ కన్సల్టెంట్స్ కూడా ఎవరు చార్జ్ జేయరు. ఇది జెన్యూన్‌గా మీరు ఇన్ని రోజులు మీరు నాకు సపోర్ట్ చూపిస్తున్నందుకు ఐ వాంట్ టు డూ సంథింగ్. సో, ఐ జస్ట్ వాంట్ టు సపోర్ట్ యూ ఇన్ దట్ వే. సో, మీకు మీ మీకు రియల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీ సీవీ నాకు షేర్ చేయండి. ఐ విల్ డూ మై బెస్ట్ టు హెల్ప్ యూ. అండ్ యెస్, మనకి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ గూడా ఉంది. సందీప్ స్పేస్ ఐర్లాండ్ అని. సో, మీరు అక్కడ ఫాలో అవ్వచ్చు. నేను అక్కడ డైలీ అప్డేట్స్ ఇస్తాను. ఎందుకంటే 1 మినిట్ వీడియో కాబట్టి నాకు గూడా ఎడిటింగ్ గాని, పోస్ట్ చేయడానికి గాని ఈజీగా ఉంటది. సో, యూట్యూబ్ చేయాలంటే మనకి ఇట్స్ టైమ్ టేకింగ్ అండ్ ఎడిటింగ్‌కి టైం పడుతుంది. థంబ్‌నెయిల్ చేయాలంటే టైం పడుతుంది. సో, అందుకని మనం కొంచెం స్లోగా అప్‌లోడ్ చేస్తున్నాం. బట్ ఎందుకంటే మన ఫుల్ టైమ్ జాబ్‌ని కూడా బ్యాలెన్స్ చేయాలి కదా! సో, యాహ్! మీరు ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో సబ్‌స్క్రైబర్స్ ప్లీజ్ ఫాలో అవర్ పేజ్ సందీప్ స్పేస్ ఐర్లాండ్. అక్కడ డైలీ అప్డేట్స్ ఉంటది. మీకేమన్నా ప్రాబ్లమ్ ఉన్నా కూడా మీరు అక్కడ నాకు డీఎం చేయొచ్చు. నేను ఎప్పుడు అవైలబుల్‌గానే ఉంటాను మీకు. అండ్ యాహ్! గైస్, దట్స్ ఇట్. సో, మీరు ఒకవేళ జాబ్ రాకపోతే 2 వేస్ ఐదర్ ఎక్స్‌టెన్షన్ అప్లై చేయటం, లేకపోతే ఇంకో కోర్స్ తీసుకోవటం. ఐ హోప్ మీ క్వెషన్‌కి ఇది ఆన్సర్ దొరికిందనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ ఫైండ్ అవర్ కంటెంట్ హెల్ప్‌ఫుల్, డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ అవర్ ఛానల్ Sandeep Space Ireland. So I will see you in the next informative video. Till then, signing off. Bye.